హలో అండి. ఇదైతే నేను మా పాపకి న్యూ ఇయర్ కుడుతున్న డ్రెస్ కటింగ్. ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం నేను లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నాను. లైనింగ్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా 2 మడతలు వేసుకోవాలి. ఇదైతే మనం బాడీ పార్ట్ కట్ చేస్తున్నాం. బాడీ పార్ట్కి 12 ఇంచులు తీసుకుంటున్నాం పొడవు, వెడల్పు 17 తీసుకుంటున్నాం. ఇలాగ 12, 17 చూసి మార్క్ పెట్టుకొని ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరో మడత వేసుకొని ఈ 4 మడతలకి నెక్కు చంక భాగం తీసుకోవాలి. ఇక్కడైతే 5 పెడుతున్నాం. నెక్ వచ్చేసి 2.2 పెట్టాను. నెక్ పొడవు వచ్చేసి 4 పెట్టుకుంటున్నాం. చంక పొడవు వచ్చేసి 5 పెట్టుకుంటున్నాం. ఇలాగ పెట్టుకొని రౌండ్ గీసేసుకోవాలి. నేనైతే ఆ డ్రెస్కి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ రెండు ఒకేలాగా పెట్టుకుంటాను. ఇలాగ రెండు వైపులా రౌండ్ నెక్కే పెట్టేసుకుంటాను. వేరే నెక్ ఏదైనా పెట్టుకోవాలంటే సపరేట్ చేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇలా కట్ చేసేసేద్దాం. ఇక్కడ భుజాల దగ్గర కూడా సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే మెజర్మెంట్తో మరొకటి కట్ చేసుకోవాలి బాడీ పార్ట్. ఎందుకంటే దీనికి లంగాకి అటాచ్ చేసుకోవడానికి బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. క్రాప్ టాప్ లాగా కుడితే స్కూల్కి వెళ్ళే పిల్లలకి అంత కంఫర్ట్ ఉండదు కాబట్టి నేను ఇలాగా లంగాలాగా కుట్టేస్తున్నాను. దానికోసం ఇలాగ బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ కట్ చేసుకున్న బాడీ పార్ట్ వచ్చేసి పైన ఉన్న పెప్లం టాప్కి, ఇది వచ్చేసి లోపల వేసుకునే లంగా కోసం. ఇలాగ 2 మడతలు వేసుకొని నెక్ అయితే దానికంటే కొంచెం పెద్దదిగా పెట్టుకోవాలి. ఇక్కడ 4 పెట్టాం కదా, దీన్ని గీసేసుకొని ఇంకొంచెం కిందకి పెట్టుకోవాలి. ఇది లోపల వైపు ఉంటుంది కాబట్టి బయటకు కనిపించకుండా ఇంకొంచెం పెద్ద నెక్ పెట్టుకుంటే సరిపోతుంది. దీనికైతే నేను భుజాలు కట్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడున్న క్లాత్లో నుంచి హ్యాండ్ తీసుకుందాం. ఇలాగ 4 మడతలు వేసుకొని ఇక్కడ బాడీ పార్ట్కి కట్ చేసాం కదా, ఆ చంక భాగాన్ని ఇలా పెట్టుకొని చూసుకుంటే సరిపోతుంది. ఈ చివరి వరకు వస్తుంది కదా. ఇక్కడైతే పొడవు వచ్చేసి 8.5 ఉంది. చంక దగ్గర పొడవు వచ్చేసి 4.5 ఉంది. ఇప్పుడు హ్యాండ్ షేప్ని గీసుకుందాం. ఈ 2 మార్కింగ్స్ మధ్యలో నుండి ఇలాగా హ్యాండ్ షేప్ని గీసుకొని హ్యాండ్ని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మిగిలిన లైనింగ్ మొత్తం మడతలు వేసుకోవాలి. ఇప్పుడు పొడవు మార్కింగ్ చేసుకొని ఇది మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 28 పెట్టుకుంటున్నాను.
బాడీ పార్ట్ వచ్చేసి 12 పెట్టుకున్నాం కదా, ఇది 28 పెట్టుకుంటే 40 అవుతుంది. ఇవన్నీ ఖర్చులు పోను 38 వస్తుంది మనకి డ్రెస్సు. ఇలాగ లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని ఒకవైపు నుండి 4 మడతలు వేసుకోవాలి. ఇలాగా ఇక్కడ చున్నీ కోసం మనం క్లాత్ తీసుకుంటున్నాం. ఇలాగ వెడల్పు వచ్చేసి 15 పెట్టుకొని ఈ క్లాత్ని చున్నీకి యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకోవాలి. ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం మడతలు వేసుకొని ఇలా పెట్టుకోవాలి. దీనికి ఇంతకుముందు కట్ చేసుకున్న లైనింగ్ పెట్టుకొని అదే పొడవులో మెయిన్ ఫ్యాబ్రిక్ను కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ మిగిలిన దానిలో నుండి బాడీ పార్ట్కి అలాగే పెప్లం టాప్కి తీసుకోవాలి. ఇలాగ 2 మడతలు వేసేసుకొని బాడీ పార్ట్ పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మిగిలిన క్లాత్ని మొత్తం ఇలాగ మడతలు వేసుకోవాలి. ఇక్కడైతే మనం పెప్లం టాప్కి 2 లేయర్స్ వేస్తున్నాం, అందుకని ఒక లేయర్ పొడవుగా వేస్తున్నాం. దానికంటే చిన్నది ఒకటి కట్ చేయాలి కాబట్టి 15 తీసుకున్నాం. ఒక లేయర్ పొడవు వచ్చేసి 15 తీసుకున్నాం. దీన్ని ఓపెన్ చేసేసి దీన్ని 2 పార్ట్లుగా కట్ చేసుకుందాం. ఒకదాన్ని పక్కన పెట్టుకొని మరొకటి మడతలు వేసుకొని దీన్ని ఇప్పుడు 12 తీసుకుంటున్నాం. ఇంకా 12 తీసుకొని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ క్లాత్ సరిపోలేదు కాబట్టి ఈ లంగాలో నుండి కొంచెం క్లాత్ తీసుకొని హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇలాగా హ్యాండ్స్ పెట్టేసి ఈ క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసేసుకుందాం. ఈ పార్ట్ 1 కటింగ్ వీడియో కనుక అర్థమై ఉంటే పార్ట్ 2 స్టిచ్చింగ్ వీడియో కూడా చూసేసి మీ పిల్లలకు కూడా ఇలాగే మంచి మంచి డ్రెస్సులు కుట్టేసుకోండి.